నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 968 రోజులైందండి. ఈ రోజు 969వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగత వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశ్వర పూజారి గారిని కార్యక్రమం ఆరంభించుకొని కోరుతున్నారండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనం జరుగుతున్నట్లుగా మనం తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 969వ రోజు, అంటే 2023 అక్టోబర్ 28వ తేదీ, మేనని నన్ను తెలిసిన గతి అనేటటువంటి కృష్ణదేశికేంద్రుల 79వ పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మేనని నన్ను తెలిసిన గతి నేనననిది బయలుగాను నీవెరుగోయి, నేనననిది నేననదని నేనను నేనరయ మృషని నే మృషనౌదున్. మనం ఎట్లాగైతే మేను అంటే శరీరం అండి. గురుగారు, నేనని నన్ను ప్రారంభంలో మనం గురువు దగ్గరికి పోయినప్పుడు శరీరమే నేను అనుకుంటామండి. ఇప్పుడు ఈ ఒక సభలో గాని ఒక దగ్గర గాని 10 మంది ఉండే చోట నైనా శ్రీనివాసు ఇట్రా అంటే శ్రీనివాస్ మాత్రమే వస్తాడు. అందులో ఉండే చైతన్య శక్తి మొత్తానికి రాదు. చాలా మంది చెప్తూ ఉంటారు నేను వేరు శరీరం వేరు అని అంటూ ఉంటారు కదా. అది విశ్లేషణ కోసం, అవగాహన కోసం చెప్పినటువంటి మాటలే. దేవాలయం అనే పదంలో నాయన దేవ ప్లస్ ఆలయము, దేవాలయం అని విడదీసి తెలుసుకున్నట్టుగా మేనని నన్ను తెలిసిన గతి. మేను అంటే శరీరంలో ఇందులో ఉండే అబద్ధపు గుర్తు ఈ పరిణామశీలమైనటువంటి శరీరం. ఇది ఇంపార్టెంట్. మేను అంటే శరీరము. శరీరంలో నేను ఉంటే మేనుకు ఉనికి, మేను ఉంటేనే నేనుకి ఏమంటారు ఎరుక. బాగా గమనించండి, నేనుంటే మేనుకి ఉనికి. శరీరం ఉంటేనే నేనేదైనా తెలుసుకునే అవకాశం, ఏదైనా సాధించేదానికి, ఏదైనా పరమార్థాన్ని సాధించాలన్నా ఏమైనా తెలుసుకోవాలన్నా నాకు శరీరం ఆధారం కదండి. శరీరం ఆధారంగా నేను, నా మీద ఆధారపడిన శరీరం, ఇది ఒకటే అయినా ద్వయం. ఇది ఎట్లాంటిది అంటే పార్వతీ పరమేశ్వరుల వంటిది, శబ్దార్థముల వంటిది, ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషులే, కట్టె నిప్పుల వంటిది, అది కట్టె నిప్పుల వంటిది, ఆకాశము వాయువుల వంటిది. బాగా గమనించండి, ఇక్కడ చూసుకోండి. మరి ఆకాశము వాయువుల వంటిది అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో వీచే గాలి ఆకాశానికి తగులుతుందా? నువ్వు కూడా ఆకాశ స్వరూపుడివే. పూజారి వెంకటేశం అనేవాడా, నువ్వు ఆకాశ స్వరూపుడివే నాయనా. అందుకనే శూన్య సింహాసనాన్ని అధిష్ఠించి సద్గురుమూర్తి పాఠం చెప్తారు అంటే ఇదే అర్థం. ఆకాశానికి అతీతుడైన సద్గురు మనకు స్పష్టంగా చెప్తున్నారు కృష్ణ ప్రభు. ఆకాశానికి అతీతుడండి ఆయన, అశరీరుడండి ఆయన. సందేహం ఉంటే మీరు ఎప్పుడైనా వెంటనే అడగండి. ఆకాశానికి అతీతుడు, సందేహ రహితుడు, అశరీర గురుమూర్తి, దక్షిణామూర్తి నుంచి వరుసగా గురు పరంపరలోని సద్గురు ప్రభు. ఆయన నేరుగా అంటే ఒక మానవ దేహాన్ని ధరించి ఆయన మనకు చెప్తున్న కారణంగా అది ఊరికే ఉండదు అన్నారు. అట్లని చెప్పి అది పనిచేస్తుంది అని కర్తృత్వం ఆపాదించకూడదు కనుక పరిపూర్ణం పనిచేయదు అన్నారు. పవిత్రమైన దైవం అన్నారు. అది సృష్టికి సంబంధపడి లేదు అన్నారు. ఎందుకంటే సృష్టి వాసనలు దాంట్లో లేదు. అయితే అది నేను ఊహించేది, నేను తెలుసుకునేది కాదు కనుక పోలిక కోసము ఇక్కడ ఆకాశములో గాలి ఎట్లాగైతే వీస్తూ ఉండినప్పటికీ ఆకాశానికి తగలదో,
ఇది పోలికగా చెప్పి సద్గురుమూర్తి నా శరీరంలో నుంచి మీకు సూచన చేస్తున్నాడు. మీ శరీరంలో నుంచి నేను సూచన చేసే విధంగా ప్రశ్నిస్తున్నాడు. మరి నా శరీరంలో ఉండే సద్గురు మీ శరీరంలో లేకుండా అడిగి విన్నాడా? సహస్రారం అందరికి ఒకటే కదండి, అందరికి అదే ప్రదేశమే కదా సహస్రారం. ఇడ పింగళ సుషుమ్న 24 తత్వాలు, మరుపు 25ది నేను, ఇది అందరి శరీరంలో ఒకటే కదా, ఒకటి అంతే. కాబట్టి నేను అని, ఈ శరీరమే నేను అని 25వ వాడు 24 తత్వాలను ఎలాగైతే దానికి తగలకుండా తెలుసుకుంటున్నాడో, ఇట్టే తెలుసుకుందాం పదండి, బయలుదేరదాం. ఎంత క్లియర్ చూడండి. నన్ను తెలిసిన గతి, అక్కడ గతి అంటే వలే అని అర్థం. గతి అంటే ఉపమానం, వలే అని అర్థం. అక్కడ చాలా చోట్ల ఒకే పదానికి ఎన్నో చోట్ల ఎన్నో అర్థాలు వస్తాయండి. ఇక్కడ గతి అంటే వలే అని. అవునండి. అదే కానీ ఇప్పుడు స్థితి శక్తి గతి శక్తి అంటారు. అక్కడ గతి అంటే వేరు. స్థితి శక్తి అంటే కదలకుండా ఉండేది, అక్కడ గతి అంటే ప్రయాణం అని అర్థం. ఆ తర్వాత ఇంకొక చోట గతి అంటే భవిష్యత్తు అని అర్థం. అవును, నీ భవిష్యత్తులో నీ గతి ఏమైతుందో నాకు తెలియదురా అంటాం. చూడు, అక్కడ గతి వేరే. నెక్స్ట్ ఇట్టగానే ప్రవర్తించావనుకో నీ గతి అధోగతి, అంటే దిగజారుతున్నావు అని అర్థం. బా, వీనికి మంచి గతి ఉంటదిరా అంటే వీడు అభివృద్ధి చెందుతున్నాడు అని అర్థం. ఒకే పదం చూసుకుంటూ గతికి ఎన్నో అర్థాలు. వీడు అధోగతి పాలవుతాడు అంటే వీడు దిగజారుతున్నాడు ప్రవర్తన అని అర్థం. వీడికి పురోగతి ఉంటుంది. పురోగతి అంటే అర్థం ఏంటి? వీడు ఎదుగుతున్నాడు, మానసికంగా ఎదుగుతున్నాడు, వీడి గతి మంచి పురోగతి ఉంటది ఇట్లా. కానీ ఇక్కడ అన్ని పక్కన పెట్టి ఇక్కడ తీసుకోవాల్సింది ఏమర్థం అంటే, నేను శరీరము అని ఎట్లాగైతే తెలుసుకున్నావో నాయన 24 తత్వాలతో కూడింది 25వది జ్ఞాత అని. జ్ఞాత ద్రష్టల ద్వయంగా నా శరీరము పూజారి వెంకటేశం శరీరము ఎరుగుబడుతుంది అని ఎట్లా తెలుసుకున్నావో, ఇదే విధంగా తెలుసుకుందాం పదమైన బయలు కూడా. అయితే ఇది తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నవాడు మాట్లాడుతూ ఉంటాడు, పర్వాలేదు. అది తెలుసుకున్నవాడి మాట అందులో లేదని తెలియాలి. ఎట్టంటే నేననిది బయలుగాను నీ వెరుగోయి. పరిపూర్ణం ఎప్పుడు కూడా నేను అనదు. దీనికి సద్గురు కాళహస్తి సద్గురు మాట అంటాడు, నేను అని 2 అక్షరాలు రాసిన తర్వాత దాంట్లో నుంచి ఒక అక్షరం కూడా తీసేదానికి లేదు, ఒక అక్షరం కూడా వేసేదానికి లేదు, అది పలికేదానికి లేదు, అది మాత్రమే ఉండేది. దాన్నే భగవద్గీత అంతా కృష్ణ పరమాత్మ చెప్పింది ఒకే వాక్యంలో చెప్తాడు ఆయన. నేను అంటే ఐ అంటే మామూలుగా ఫస్ట్ పర్సన్ కదండి. ఫస్ట్ పర్సన్ ఐలో ఎప్పుడు శబ్ద తన్మాత్ర ఉండదండి. ప్రకృతికి సంబంధించిన తన్మాత్ర ఉపయోగించి ఆయన మాట్లాడినప్పటికీ ఆ నేనుకి ఎరుకు ఉండదండి. ఎరుకు మరుపులకు అతీతంగా ఉండే నేను ఏదైతే ఉందో అది 26వది అయిన నేను. అది 26వది అనే నెంబర్ ఎందుకు చెప్తారంటే, ఈ 25 తత్వాలతో మాత్రమే ఎరుక. పంచకోశముల సంచిని మించినది ఎరుక అయినట్టు మేళ కుదరదని చెప్పారు కదా. 25 తత్వాలతో ఉన్నటువంటి ఎరుకకు అతీతమైంది కాబట్టి 26వది గాను, 36 తత్వాలకు అతీతంగా ఉండేది కాబట్టి 37గా జ్ఞానేశ్వరి సూచన చేశారు మనకు 13వ అధ్యాయం. అదే విధంగా కృష్ణ పరమాత్మకు సాందీపని చెప్పినట్టు 96 తత్వాలకు అతీతంగా 97 అని, 64 కళలు ఉంది, చతుషష్ఠి కళలు అంటారు. 64 కళలు ఉంది కాబట్టి దానికి అతీతంగా 65వ కళ అని. ఇలా ఇప్పుడు 10 మంది ఉంటే అది 11వదిగా ఉందని. ఎందుకు ఈ నంబర్ పెంచారంటే, మళ్ళీ నంబర్లు పెంచుకుంటా పోతే నాకు తెలిసినట్టు కాదు, ఈ నంబర్లతో చెప్పలేనిది అది అని అర్థం. 1 అనే మాట కూడా అది అందం, అందుకు ఎడం వైపు 0 పెట్టేది. శరీరము నేను అని ఈ ద్వయంతో ఎలా తెలుసుకుంటున్నావో
అది శరీరము గాని, శరీరంలో ఉండే గుర్తు గాని ఈ పరిణామశీలానికి సంబంధం లేకుండా, ములుగుచ్చేదానికి సంబంధం లేకుండా అంతటా నుండి నిబిడీకృతమై ఉండేటువంటి దాన్ని బట్ట బయలుగా, ఇప్పుడు రహస్యం ఎక్కడుందండి? బట్ట బయలుగానే చెప్తున్నారు కదా గురుగారు. అవును, ఏం రహస్యం లేదు. మరి నేను అననిది బయలుగాను, అక్కడ నేను అనేది ఉంది కానీ అది అనదు. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడొచ్చు మీరు, కానీ మీరు చెప్పలేరు. మీరే ఇప్పుడు రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు అక్కడ నేను ఉండదు, పలకదు. పలకనిదే పరిపూర్ణము, పలికినదే ఎరుక ఎనుచు పలకబడెను. పలకనిది ఓంకారాతీత పరిపూర్ణ మదిరా, దాపల బిందువు బయలయ్యున్నదిరా. మందిపల హనుమంతరాజు. రాత్రి మీరు గాఢ నిద్రలో పలకకుండా ఉండేటప్పుడు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కడికైనా పోయిందా? అది ఎప్పుడు ఉందని సూచనగా చెప్పారు, సూచన ప్రాయంగా చెప్పారు. కాబట్టి ఆ పరిపూర్ణుడు నువ్వేనని తెలిసినప్పుడు పలుకుతా ఉండే పలుకులు అందులో లేనివని స్పష్టంగా నీవు ఎరుగోయి. ఏమని ఎరుగుతావంటే, నేనననిది నేననదని, నేను అననిది ఎప్పటికీ కూడా నేనున్నానని అహంకరించదు. అహం పదార్థరహిత అంటే అది అర్థం. నేనననిది నేననదని, నేనరయ మృషని నే మృషనౌదున్. ఇక్కడ ఎందుకో చాలా మంది దానికి పాపం ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అది వాళ్ళ సమస్య, నా సమస్య మాత్రం కాదండి. ఏం చేస్తున్నారంటే, నేనననిది నేననదని, నేనను అంతవరకు పరిపూర్ణం, నేనననిది నేననదు. అది మీరు గాఢ నిద్రలో రాత్రి మీరు అనుభవించారు దాన్ని, అది మీకు అనుభవమే. అది కూడా చెప్పేశా, గాఢ నిద్రలో మీరు అనుభవించినప్పుడు మీకు అనుభవమే. కాకపోతే అది 3 అవస్థల్లోనూ కూడా ఆ స్థితిలో ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు వాళ్ళ పేరు ఒకటి సూచన చేస్తాను. ఇది ఎప్పుడో అయిపోయిన వాళ్ళ పేర్లు కాదు, ఇప్పుడు కూడా ఫోన్ రోజు చేస్తారు. పాపం కాటమయ్య వారి శ్రీమతి నిన్న కూడా ఫోన్ చేశారు. నేను అన్ని నెట్ లో మొత్తం సెర్చ్ చేసేసాను, నాకు ఎక్కడ దొరకలేదు. సైన్స్ అందదండి అది. కాటమయ్య గారు వారి శ్రీమతి నిన్న ఫోన్ చేస్తే చెప్పాను. అంతకుముందు ఏమని చెప్పినానంటే, అమ్మా మీరు ఎందుకు కంగారు పడతారు, సరే ఓ పని చేయండి, పాలల్లో పసుపు కొంచెం కలిపేయండి రాత్రిలో. ఆయన పడుకుని నిద్రపోయేటప్పుడు ఒక గ్లాస్ పాలల్లో 1 స్పూన్ పసుపు వేసి కలిపించేయండి, బాగా నిద్ర వస్తుంది. ఒక గ్లాస్ పాలల్లో బాదం పాలు వేసి, బాదం పౌడర్ 1 స్పూన్ వేసి కలిపించేయండి, బాగా నిద్ర వస్తుంది. అంటే ఎంత మామూలుగా సత్వగుణాన్ని పెంపొందించే వస్తువులు అంతే. గుణాతీతుడిని నిద్రపుచ్చాలంటే నా వల్ల అవుతుందే. మళ్ళీ నిన్ను ఫోన్ చేశారు ఆవిడ, అయ్యా మీరు చెప్పినట్లుగానే మా శ్రీవారికి 1 స్పూను బాదం పౌడర్ వేసి ఇచ్చినాము, ఏం పప్పులు ఉడకలేదు. మళ్ళీ ఒక రోజు 1 స్పూను పసుపు వేసి ఇచ్చినాము, ఆయన ఏం ఉడకలేదు. ఆయన హాయిగా మాగన్నుగా అట్లా ఉంటాడే తప్ప నిద్రపోయింది మాత్రం దొరకలేదండి. మేమంతా పనుకుంటాం కాబట్టి ఆయన పనుకుంటాడు, మేమంతా లేస్తాం కాబట్టి మాతో పాటు లేస్తే అన్ని పనులు చేస్తాడు, కానీ నిద్రపోయేది మాత్రం లేదండి. దీనికి ఏం చేయమంటారండి? కొన్ని మీతో మాట్లాడిస్తామంటే ఆయనతో మాట్లాడడానికి ఆయన కంటే నేను వేరుగా ఉన్నానా అంటాడంట. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడాలంటే నేను ఆయన కంటే వేరుగా ఉండాలి కదా అంటాడంట. నాతో ఆయనే కంగారు పడడం లేదు, ఈవిడ కంగారు పడుతున్నారు. అది ఆయనే ఎఫెక్ట్ కానప్పుడు మనం ఇంకో ఎఫెక్ట్ కావాలా? కంగారు ఏమైపోతుంది వారు ఎఫెక్ట్ కావట్లేదు కదా. ఊరికే జస్ట్ ఆయనకు అప్పుడు ఉపదేశం జరిగినప్పటి నుంచి పల్లపోతుల పుల్లయారుల దగ్గర కేవలం ఆ స్థితిలో ఉండిపోయినాడు, అంతేగాని ఆయన ఏది పుస్తకాలు గ్రంథాలు ఏమి లేదండి. కానీ అది పరిపూర్ణ స్థితి అనేటువంటి స్థితి వారి శ్రీమతికి చిన్న సందేహం ఉంది, అంతే, ఇంకేం లేదండి. ఆయన హాయిగా అదే స్థితిలో ఉన్నాడు అప్పటి నుంచి. అయ్యా మీకు అన్ని స్పష్టంగా తెలిసింది, మీకు బోధాధికారం ఇస్తాము అంటారు ఇప్పుడు కృష్ణమూర్తి గారు. దాన్ని తీసుకుపోయి ఏం చేసుకోవాలంటాడు ఆయన ఒకటే మాట. నాకేంటి కదా. అందుకని ఆవిడ వాళ్ళ శ్రీమతి గారు అడిగితే
లేదమ్మా, నాలాగా చెప్పాలని ఆయనకి ఏం అవసరం లేదు. కావ్యకంఠ గణపతి ముని ఏం చేశాడంటే రమణ మహర్షి కాడికి పోయాడు. నువ్వే నా గురువు అన్నాడు, పట్టించుకోలేదు. నేను నీ శిష్యుడైనా పట్టించుకోలేదు ఆయన. చూడండి, ఆయన వ్యాసుడి దగ్గర గణపతి భారతాన్ని రాసింది మనం చూడలే. జస్ట్ ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే కదా ఇది. అరుణాచలేశ్వరుడి పైన రమణ మహర్షి దగ్గరికి పోయి ఆయన చెప్పిందంతా ఈయన అల్లేశాడు. లలిత వృత్త గీతాల్లో అల్లారు గణపతి. ఈయన పేరు కూడా గణపతి అండి. కావ్య కంఠ గణపతి అంటే అర్థం ఏంటంటే అన్ని కావ్యాల సారాంశాన్ని కంఠంలో పెట్టుకున్నాయని కాబట్టి కావ్య కంఠ గణపతి. సూర్యనగమ లెక్కల్లో ఉంది, ఇది చూసుకోవచ్చు. అయితే ఆయన, అయ్యా మీరు మొత్తం ఉపదేశం అంటే ఎవరెవరు ఏమేమి చెప్పారో అన్ని గ్రంథాల సారాంశం అంతా మీ ఉపదేశంలో నాకు వచ్చేసింది కాబట్టి దీనికి ఉపదేశ సారం అనే టైటిల్ పెడుతున్నాను, దీన్ని మీరు రాసినట్టు మీ పేరే పెట్టి రాస్తున్నాను అని రాసుకున్నాడు ఆయన. ఏం రాసుకుంటే నాకెందుకని ఏం పట్టించుకోలేదు రమణ మహర్షి. సరేనా, మీరు ప్రత్యక్ష భగవాన్లే కాబట్టి మరి మిమ్మల్ని నా గురువుగా ప్రకటిస్తానయ్యా. నో అంటే నేను నీ గురువు అంటే నువ్వు నాకు శిష్యుడు. అప్పుడు ఇద్దరు అవుతాం కదా నాయన, గురువు లేదు శిష్యుడు లేదు పోవా నువ్వు. ఆయన యాక్సెప్ట్ చేయలేదు, గురువు శిష్యుడు అనే మాట యాక్సెప్ట్ చేయడానికి. కాబట్టి ఆయనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే బిరుదుని మనం పెట్టుకుంటే ఆయన పెట్టుకోలే. పరిపూర్ణాన్ని కూడా బట్టబయలు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉంది. ఇదంతా మన సూచన కోసం మాట్లాడుకునే మాటలు. అది నేను అననిది 2 సార్లు చెప్తారు గురువు గారు ఇక్కడ. నేననిది నేననదని. అది ఎప్పుడు నేను అనదో, ఎందుకంటే నేననే అహంకారం స్పృహ అందులో లేదు. తన్మాత్ర రహితం అదే, అంతటా ఉంది. ఇంట్లో ఉన్నాము అని చెప్పినప్పుడు మనం ఇల్లు మాట్లాడదు, మనమే మాట్లాడతాం. ఇల్లు కట్టినాము మనమే, ఇల్లు కట్టినాము మనమే, ఇల్లు కట్టినట్టు మనం ఫీల్ అవుతున్నాం, మనమే అందులో ఉన్నాం. కానీ దానికి ఏ ఫీలింగ్ లేదండి. అట్లని చెప్పేసి మీకు ఉదాహరణ చెప్తున్నానంటే పరిపూర్ణ జడం అంటే కాదండి. అదే అంటాం గురువు గారు. ఇప్పుడు నాకు అదే అంటున్నాను నేను. పరిపూర్ణలో సృష్టి వాసనలు లేకనే ఉన్నాయా అంటున్నాను. కాదండి, మరి పరిపూర్ణంలో ఎరుకుతో ఇటువంటి అర్థం ఏంటి? అదే కదా మరి. రాసుకోండి, చెప్తా రాసుకోండి. పరిపూర్ణంలో సృష్టి వాసనలు లేకనే ఉన్నాయి కాదండి. అంటే ఆ వాక్యం అట్టే పెట్టుకోండి, సింపుల్. పరిపూర్ణంలో సృష్టి వాసనలు ఉన్నట్లు సృష్టికి సంబంధించిన వారికి అనిపిస్తున్నవి. 2 ఒకటి కాదండి, చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎలాగంటే బ్లాక్ బోర్డ్ లేకపోతే మనం రాయలేమండి. అటువంటి ఆధారం రాయలేనప్పుడు మరి బ్లాక్ బోర్డ్ కి మరి అది ఒక యాక్టివిటీ చేయడానికి అది అనుకూలంగా ఉంది కదా, అది చేయడానికి కారణమైందిగా. సృష్టికి ఏదో సృష్టి అంటే రాయటం కూడా సృష్టి అనుకున్నప్పుడు దానికి కారణమైందిగా ఇది. మంచి ఉదాహరణ అండి, అయినా చల్లదండి, చెప్తాను చూడండి. బ్లాక్ బోర్డు పంచభూతాత్మకం అండి, చాక్ పీస్ పంచభూతాత్మకం అండి, రాసేటోడు పంచభూతాత్మకం అండి, శబ్దార్థాలు పంచభూతాత్మకం అండి. మీకు అది చెప్పాను, వాయువు ఆకాశానికి తగులుతుందా? వాయువు ఆకాశానికి తగులుతుందా? ఆన్సర్ ఇస్తేనే నెక్స్ట్ వస్తుంది నాకు. ఆకాశానికి తగులుతుంది, ఎంతవరకు ఉందో అది తగులుతుంది. ఆకాశానికి వాయువు తగులుతుందా? తగులుతుంది గురువు గారు. అయితే ఒకసారి మీరు ఆకాశాన్ని స్పర్శించి చూడండి, ఎట్లుండదు? వేడిగా ఉందా, చల్లగా ఉంది? అంటే తగలటం అంటే ఐ మీన్ దాంట్లో మూవ్ అవుతా ఉంటుంది, దాంట్లో ఆ శూన్యంలో మూవ్ అవుతా ఉంటుంది కదా వాయువు. ఇప్పుడే మీరు శూన్యం అన్నారు. ఆకాశము శూన్యం అనదగును, అది ఎరుక అనదగును. ఆకాశానికి గాలికి సంబంధం పెట్టుకోవచ్చు. కానీ ఉదాహరణ చెప్తున్నాను, ఆకాశానికి తగలకుండా ఉండే గాలిని ఆకాశానికి మీరు సంబంధం పెట్టుకున్నట్లు పంచభూతాలకు అతీతంగా అంతటా నిండి నిబిడీకృతమై దేనికి స్పర్శించకుండా ఒకే తీరుగా ఉన్నదాన్ని సృష్టికి సంబంధం పెట్టుకునేవాడు సృష్టికి సంబంధించిన వాడు, పరిపూర్ణం తెలిసిన వారు కాదు. అదే అంటున్నాను, లేకనే జరుగుతుంది ఆ క్రియ అంటున్నాను. అవునండి, అది లేకనే జరుగుతున్నది అంటే లేకనే అనే పదంలోనే జరగలేదని అర్థం వచ్చేస్తాం. చూడండి, విచారణ ఇదేనండి, మంచి విచారణ ఇది.
ఉమ్, పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు. మీరు చెప్పిన మాట అట్టే వస్తుంది విచారణ, ఉమ్, కానీ వ్యాఖ్యాత అట్టే చెప్తే ఉపయోగం ఎలా ఉంటది? ఉమ్, గమనించండి, ఈ సూచన కొరకేనండి. ఉమ్, పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు అరసి అంటే లేనిది లేదని లేని దానికే తెలుస్తుందండి. ఉమ్, ఉమ్, లేనిది లేదని లేని దానికి తెలిసిన తర్వాత ఉన్నది ఉందని చెప్పేదానికి లేనిది ఎప్పుడూ లేదండి. ఉమ్, తెలిసిన తర్వాత లేదు కాదండి, ఉమ్, ఎప్పుడూ లేదండి. ఉమ్, అందుకని నేనననిది నేను అనదు అని, ఉమ్, నేనననిది నేననదని అందులో ఎందులో పరిపూర్ణంలోనండి ఉమ్, ఆకాశానికి గాలికి ఉండేటువంటి సంబంధాన్ని సంబంధం లేని సంబంధము అని మీరు చెప్పొచ్చు. ఉమ్, ఎందుకంటే నేను ఒక మాట అడిగాను, మీరు మరైతే ఆకాశాన్ని తాకి ఆకాశం వేడిగా ఉందా చల్లగా ఉందా చెప్పండి అని చెప్పిన, ఉమ్, చెప్పలేరు, శూన్యం అని చెప్పేశారు. అవును. ఎందుకు చెప్పేశారంటే ఆకాశం అనేది గుర్తిరిగేటువంటి ఒక జ్ఞాత అండి. వ్యష్టిలోనే మనసు అంటున్నాం, దాన్నే సమిష్టిలో ఆకాశం అంటాం, ఏం లేదేడా. ఉమ్, కాబట్టి అదొక ప్రక్రియ, అంటే ప్రక్రియ అంతా ఆకాశానికి లోబడింది, ఆ, ఆకాశానికి అతీతమైంది, నిత్యము నిరవధ్యము, అది నిరాకాశము, అది ఆకాశ రహితము, అది అవకాశం ఇవ్వదు, అది అంతటా ఉంటుందండి. ఉమ్, ఈ ఉదాహరణ చెప్పేవాడిని విడిచిపెడితేనే అది అవగతం అవుతుందండి, ఉమ్, అది అవగమ్యము అండి. ఉమ్, పరిపూర్ణుడికి అనుభవమేనండి. ఉమ్, ఇప్పుడే ప్రూఫ్ కూడా చెప్తాను, అదే ప్రూఫ్ మళ్ళీ. ఉమ్, మీరు గాఢంగా ఉమ్, నిద్రపోయినప్పుడు ఈ నేను దానికి దీనికి ఏం కనెక్షన్ ఉందో చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉండే నేనుకు ఉమ్, ఆ గాఢ నిద్రకి ఉమ్, ఏమైనా సంబంధం ఉందేమో చూడండి. ఇప్పుడు ఆలోచించి చూడండి ఏముంది. ఆ, ఇప్పుడు ఆలోచించి చూడండి, అందరూ వింటున్న సర్వశ్రోతలారా, సద్గురు భక్త జనులారా, మీ పేరుకు మీరు అన్వయించుకోండి, సూచన చూడండి ఒకసారి. గాఢంగా నిద్రపోయే నిద్రలో ఆ, ఈ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేవు. నువ్వే కదా ఇప్పుడు మాట్లాడుతుండేది. అదే ఉదాహరణ. ఓకే. ఇప్పుడు అది కాదు గురుగారు, ఇప్పుడు రమణ మహర్షి పరిపూర్ణుడు, ఈ రోజు లేడు, కానీ ఆయన సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఈ రోజు జరుగుతున్నాయా లేదా? రమణ మహర్షి పరిపూర్ణుడు అని చెప్పేది కూడా మీరు ఇప్పుడు కాదు నాకు చెప్పాల్సింది, ఆ, గాఢంగా నిద్రపోయినప్పుడు చెప్పాలి. రమణ మహర్షి పరిపూర్ణుడు నిద్రపోయే ప్రసక్తి ఎందుకు వస్తుంది గురువు గారు? నాకు అది అర్థం కాదు. చెప్తున్నానండి. మనం గాఢగా నిద్రపోయే ప్రసక్తి ఎందుకు వస్తుంది? మరి ఎరుకలోనే కదా పరిపూర్ణ ఉందా లేదా అని తెలుసుకునేది. వెరీ గుడ్. కాదండి, చెప్తాను. మంచి ప్రశ్న. గాఢ నిద్ర ప్రసక్తి ఇక్కడ ఎందుకు తెచ్చారంటున్నారు కదా. రమణ మహర్షి పరిపూర్ణుడు అనేటువంటి విషయం మీరు పరిపూర్ణుడైనందువల్లనే చెప్పుకున్నారు. ఇది నా ప్రతిపాదన. లేకపోతే ఎందుకు నిద్ర ఎత్తుకొచ్చి ముందర పడతాం ఇక. రమణ మహర్షి పరిపూర్ణుడు అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో అది నాగేశ్వర ప్రసాద్ అని చెప్పనండి, నేను మీ మీద వేసుకోబోకండి, ఎవరైనా అనే మాట అది. కాబట్టి నాగేశ్వర ప్రసాద్ రమణ మహర్షిని పరిపూర్ణుడుగా గుర్తించాడు అంటే నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడే. ఇంకా అయితే నేను పరిపూర్ణుడు అని ఆయన చెప్పడండి. చెప్పడు, కానీ యాక్టివిటీస్ అని ఈ రోజు జరుగుతున్నాయి. లేదండి, చెప్తాను. యాక్టివిటీస్ కానిది మరి అందులో యాక్టివిటీ లేదండి. ఎట్లా లేదో చెప్తాను ఒక నిమిషం. కావ్యకంఠ గణపతి ప్రకటించాడు, ప్రపంచానికి ప్రకటించాడు. సరే, ఆయన ఏమన్నా నేను పరిపూర్ణుడు అని ఎక్కడైనా చెప్పినాడా? లేదు, చెప్పలేదు. అట్లా అనమాట లెక్క. కాబట్టి కావ్యకంఠ గణపతి ఇప్పుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పరిపూర్ణుడుగా ప్రకటించినటువంటి కావ్యకంఠ గణపతి పరిపూర్ణుడైనా కాదా? పరిపూర్ణుడు. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణ రెండు ఉంటాయా? రెండు ఉండవు. మీ మీదైతే వేసుకోలేదు. ఓకే, కావ్యకంఠ గణపతి పరిపూర్ణుడు, రమణ మహర్షి పరిపూర్ణుడు, ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు, ఇన్ని పరిపూర్ణాలు ఉంటాయా? అట్లా అది ఒక్కటే, ఎప్పుడు అది ఏకము అనేకం కాదండి. రమణ మహర్షి శరీరం గాని, కావ్యకంఠ గణపతి శరీరం గాని, నాగేశ్వర ప్రసాద్ శరీరం గాని పరిణామశీలం కదండి. పరిణామశీలాన్ని పరిపూర్ణానికి అన్వయించడం తప్పు అవుతుంది కదండి. కాబట్టి ఎవడు పరిపూర్ణుడు వాడని ఎవడికి వాడు ఉద్ధరేద ఆత్మనాత్మానం అనేది ఇది. మీరు గాఢ నిద్ర ప్రసక్తి ఎందుకు వచ్చిందన్నారు? గాఢ నిద్ర ప్రసక్తి లేకుండా చెప్పగలిగినాను ఇప్పుడు మీ వల్ల. నేను
క్లారిటీ. అది గురుగారు. కాబట్టి ఎవరికి వారు తనను తాను ఉద్ధరించుకోవాలని తప్ప ఇంకొకరు పరిపూర్ణులా కాదా అని నిర్ణయించే శక్తి ఎవరికైతే వచ్చిందో అతను పరిపూర్ణుడు. అతను పరిపూర్ణుడు అనేటటువంటి క్లారిటీ గాన ఇతనికి వస్తే అప్పుడు గురు శిష్య ద్వయం నాస్తి. అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు గుర్తేమీ లేదు. అంతే. దీన్ని వచ్చి ఎప్పుడు కూడా కాదది నీచే తెలియను, లేదనుకుని ఉన్నది అదిగో కాదు అది నీచే తెలియను అంటాడు. నేను తెలుసుకున్నాను గాని నా అనుభవంలో ఉంది అని గాని ఎవరి ప్రకటించడానికి వీల్లేదు. దీనికి దృష్టాంతంగా మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి మనం తర్వాత సంక్షిప్త భావం చెప్పేసి నెక్స్ట్ పరిపూర్ణాన్ని తెలియజేసేట్టుగానే ఉన్నాయి ఆ ప్రశ్నలేమో పాపం ఎట్ట సేకరించినట్టు తెలియదు కానీ సత్య దర్శన రాజయోగాశ్రమం అని ఒకటి ఉందండి. ఆయన ఒక దూర రమణ స్వామి శిష్యులు పెట్టుకున్నట్టున్నారు కడప జిల్లాలో. వారు 18 ప్రశ్నలు 18 ప్రశ్నలు ఇచ్చారట. నేను ఆ గ్రూప్ చాలా సార్లు లెఫ్ట్ అయినాను కానీ ఇక్కడ శ్రీమించి నచ్చలపోతే గ్రూప్ లో కూడా ఏ వాట్సాప్ లేదండి, నా మొబైల్ నిండిపోతుందండి. ఆయన ఏం చేశారు, 18 ప్రశ్నలు ఇచ్చారండి. వాటి ప్రశ్నలకి సమాధానాలు మొత్తం కంప్లీట్ గా కుడుపుడు నాగేశ్వరరావు ట్రైన్ లో పోతూ అడిగి తెలుసుకుని టైప్ చేసి కంప్లీట్ అయిపోయిందండి. దాన్ని రెడీ చేసి గ్రూప్ లో పెట్టమన్నా. మరి ఏం చేశారంటే 18 ప్రశ్నలు వీలుంటే ప్రదర్శించండి, నాయన కుడుపుడు నాగేశ్వరరావు వీలుంటే పెట్టండి. 18 ప్రశ్నలకి ఆన్సర్లు రాసుకుంటూ వచ్చానండి. అదే చూడండి, ఆధ్యాత్మిక అన్వేషణ పునాది ఎప్పుడు ఎక్కడ మొదలైంది తీయండి పైకి. ఏం ఆన్సర్ రాశారు చూడండి. ఆది మానవుడి నుంచి గురు శిష్య సంప్రదాయంగా భారతదేశంలో మొదలైంది. నెక్స్ట్ ఇంకా పైకి తీయండి. నెక్స్ట్ బ్రహ్మ విద్య అంటే ఏమి, ఆన్సర్ సరిపోయింది లేదా? భారతదేశంలో మొదలైంది దానికి ప్రూఫ్ ఏంటంటే వేదాలు ఉన్నాయి కదా. అంతే, అది కరెక్ట్, అందులో డౌట్ లేదండి. రెండో ప్రశ్న చూడండి. బ్రహ్మ విద్య అనగా ఏమి, దాని వల్ల మానవుడికి కలిగే ప్రయోజనం ఏంటి? నెక్స్ట్ అనాది నిర్వికల్ప పరబ్రహ్మమును గురు శిష్య న్యాయంగా అధ్యయనం చేసి తెలుసుకున్నట బ్రహ్మ విద్య. గురుమూత అధ్యయనం చేసి బ్రహ్మ విద్యను తెలుసుకోవటం వలన జన్మ రహిత జీవన విధానం అలవడు. మీ అనుభవంలో ఉంది ఇదంతా, గుర్తుపెట్టు. మీకు ఆల్రెడీ వచ్చేసింది, మీరు తెలుసుకోవాలనడమే పొరపాటు తప్ప మీకు జన్మరహిత జీవన విధానం అలవాటు అయిపోయింది మీకు ఆల్రెడీ. నెక్స్ట్ నిజంగా ప్రయోజనం ఉంటే అలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ప్రశ్న. ఏది తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది కానేనని తెలియటమే అతన్ని పరమానంద జీవితం, అతనిది పరమానంద జీవితం. అంటే ప్రశ్నలు దాదాపు గిట్టే ఉంటాయి చూడండి. అదే నాకు తెలిసి మీ నుంచి ఏమైనా సేకరించుకున్నారో అర్థం కాలేదు నాకు ఈ ప్రశ్నలు అయినా. చూడండి వింటారు కదా రోజు. నెక్స్ట్ ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం మానవులు చేసే సర్వ ప్రయత్నాలు సమంజసమైనవేనా లేక వృధా ప్రయాసేనా అనేది. దీనికి సద్గురు ఏం చెప్తారంటే, 3వ ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత వారు తెలుసుకునేది ఏమీ లేదు కనుక ప్రయత్నమే చేయరు కనుక అతనికి ప్రయాసం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాటమయ్య ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కనుక ఇక ప్రయత్నం అనేది ఎక్కడ జరుగుతుంది? ఆయనకు లేదు, నాకు ఉంది కాబట్టి నేను ట్రై చేస్తున్నా. కాటమయ్య గారికి దానివల్ల ప్రయోజనం లేదు, తెలుసుకునే ప్రయోజనం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు. తీయండి ఇంకా పైకి తీయండి. నెక్స్ట్ 5 వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భాగవతం, భగవద్గీత, బైబుల్, ఖురాన్ మొదలైన గ్రంథాలు దేని గురించి తెలిపినాయి అనేది ప్రశ్న. దీనికి పై గ్రంథాల సారాంశంతో మానవ జీవన మార్గంలో మానవ జీవన పరమార్థాన్ని తెలిపే ప్రయత్నమే చేశాయి. నిజంగా ఉన్న పరమార్థంలో తెలుసుకునేవాడు ప్రత్యేకంగా లేడని తెలిసిన వెంటనే రైతు ధాన్యాన్ని స్వీకరించి గడ్డిని కళ్ళంలో వదిలేసినట్టు గ్రంథ సారాంశం. అది సద్గురుముఖంగా అవుతుంది. అదే ధాన్యాన్ని సేకరించి గడ్డిని వదిలేయటం. ధాన్యాన్ని సేకరించి గడ్డిని వదిలేసినట్టు. పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత తెలిసిన తెలివిని వదిలేయాలండి. తెలిసిన తెలివిని వదిలేదు, అదే పోతే అది వాడు వదిలేది ఏముండదు. ఇంకా పైకి తీయండి చూడండి. నెక్స్ట్ ఈ గ్రంథాలు తెలిపిన విషయాలు సత్యాలా లేక
చేసుకోవాలి? చక్కని ప్రశ్న అండి. ఇది మీకు మనకు అవసరమైందే కదా, ఆయన వేసాడు. నాగేశ్వరరావు అడుగుతాను, ఈ ఆన్సర్లన్నీ నాగేశ్వరరావు గారు ప్రిపేర్ చేసిందేనండి. ఓ బాగుంది, చక్కగా ఉంది. ఇప్పుడు నాగేశ్వరరావు రెడీ చేసింది. ఇది బాగుందండి. ఇది సద్గురు ఏమంటారంటే, ఆధ్యాత్మిక గురువును చేరి ఆ పరమ సత్యముల గురించి వినయంతో ప్రశ్నలు అడుగుతూ ఆయనకు సేవ చేయగలడు. మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థాన్ని దర్శించి సాజన్మ సాకార సద్గురువు గనక. అంతేనా? రమణ మహర్షి దర్శించారు కాబట్టి కావ్యకంఠ గణపతికి తెలియజేశారు. కానీ నేను గురువు అని చెప్పలేదు ఏడా. అదండి. ఇది కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు, నేను గురువు అని ఆయన చెప్పలేడా. కానీ కుడిపూడి నాస్టర్ భలే సమాధానాలు బాగుంది. దేవుడు లేదా భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేదా? ఉంటే అలా ఉన్నాడు, లేకుంటే అలా లేడు. ఈ విషయంపై సంపూర్ణ విశ్లేషణ ఇవ్వండి. ఇది ప్రశ్న. ఇది సమాధానం. నాస్తికులు దేవుడు లేడని, ఆస్తికులు దేవుడు ఉన్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రెండు వాదనల కంటే అతీతమైన భావాన్ని గురు పరంపరంగాను గతంగా తెలుసుకొని తెలిపిన వారే నిజ గురువు దేవుడు. ఇది అర్థం కావట్లా. అవునండి, ఏం అర్థం కాలేదు చెప్పండి, అడగండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి మీమాంసకి అది తెలుసుకున్న వాళ్ళు అంటే మరి ఎవరు తెలుసుకుని ఉన్నాడా లేడని ఎవరు నిర్ధారణ చేసి చెప్తారు? చెప్తానండి ఇప్పుడే. మీరే అప్పుడు మన రమణ మహర్షి పరిపూర్ణుడు అని ఎవరు చెప్పారు? ఆ మాట ఎవరు చెప్పారు చెప్పండి. ఓకే, అది నేను భావించింది. ఎవరైతే భావిస్తున్నారో ఆయన పరిపూర్ణుడే. ఆయన పరిపూర్ణుడని చెప్పినటువంటి ఆయనకి శబ్దం అబద్ధం అని తెలుసు, కానీ ప్రకటించలేడు. నేను గురువు అని గాని నాకు పరిపూర్ణ తెలుసు ప్రకటించడు కదా. సూచన అంతే అది. దేవుడు ఉన్నాడా లేదా అనే వాదించే పదంలోనూ దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని వాదించే వాళ్ళను ఆస్తికుల్లోను నాస్తికుల్లోను వాదించే దేని గురించి చెప్పండి? దేవుడు గురించి. మరి వాళ్ళిద్దరిలోనూ పరిపూర్ణం లేదా? పరిపూర్ణం ఉందో లేదో తెలియదు, కానీ దేవుడు లేడని మాత్రం వాదిస్తున్నారు. అది మాత్రం గ్యారెంటీ. అవునండి, వాళ్ళు వాదించేది దేని గురించి? అది వీళ్ళ వాదన వింటాదా? కానీ అది ఉంది కాబట్టి వీళ్ళు దాంట్లో ఈ వాదన కొనసాగిస్తున్నారు. అవునా? అంతే గురుగారు. వీళ్ళు దేనికోసం వాదిస్తున్నారో అది గమ్మునే ఉంది. ఇల్లు నాది అని ఇద్దరు కొట్లాడుకుంటారు, డబ్బులు తగరాడు కొట్లాడుకుంటారు. ఇంటికి తగాదా లేదు, ఇంట్లో ఉండే ఇద్దరికి తగాదా. అన్నదమ్ములు కొట్లాడుకునేటువంటి ఆస్తి దేనికోసం అయితే కొట్లాడుకుంటున్నారో ఆ ఆస్తి లేదని చెప్పేద్దామా? ఆస్తి ఉంది కరెక్ట్ గానే, అది ఆస్తికి ఇది లేదండి, తన్మాత్రం లేదు దానికి పాపం. మరి ఇప్పుడు గురు పరంపర ఉన్నా కూడా మరి దేవుడు ఉన్నాడా లేడా అనేది మరి మరి నాస్తికులు ప్రశ్నలు లేవదీస్తున్నారంటే దాన్ని మనం ఏమో అర్థం చేసుకోవాలి? వాళ్ళలో పరిపూర్ణం ఉందనా లేదని అర్థం చేసుకోవాలా? ఇద్దరు పరిపూర్ణులేనండి. ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరు పరిపూర్ణులే. ఆ విషయం ఎవరికి వారు స్వయంగా గ్రహించలేకపోతున్నారు అనేది మీ వల్ల ఇప్పుడు నేను తెలుసుకున్న ఆన్సర్. బాగా గమనించండి, మీరు ఇప్పుడు మంచి సూచన ఇచ్చారు నాకు. ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరు పరిపూర్ణులే. ఆ విషయం స్వయంగా వారు గ్రహించలేకపోతున్నారు. వారు గ్రహిస్తే మళ్ళీ వాదన చేస్తారా? అంతే, అంతేనండి, అంతే అంతే. నెక్స్ట్ ఈ ప్రపంచంలో ఆచరణలో ఉన్న ఎన్నో మార్గాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో సాధనలు దేనికోసం అనేది. దానికి సద్గురు ఏం చెప్తారంటే మానవ జీవన పరమార్థాన్ని తెలుసుకోవడం కొరకే. జీవన పరమార్థం తెలుసుకోవడానికి ఈ మార్గాలు, పద్ధతులు, సాధనలు అనేది. అంతేనండి. నెక్స్ట్ 9 ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా మనిషికి ఏం బోధిస్తున్నాయి, ఎందుకు బోధిస్తున్నాయి? మనిషిని సంస్కరించి ఉన్నత స్థితిలో ఉంచటానికా లేక అజ్ఞాన అంధకారంలో ముంచటానికా? ఇది ఎక్కడ ప్రశ్న అండి? ఓకే,
అన్ని సంస్థలు సద్గురు ఇది సమాధానం. అన్ని సంస్థలు పరమార్థాన్ని బోధిస్తున్నాయి. వినే వారి సంస్కారాన్ని బట్టి నేటి సమాజంలో రెండు జరుగుతున్నాయి. అంటే ఆస్తికులు నాస్తికులు లాగా. ఓ కరెక్ట్ బాగుంది. ఇప్పుడు పరిపూర్ణం ఆస్తికమా నాస్తికమా? పరిపూర్ణం ఆస్తికమే. అవునా, సరే. పరిపూర్ణం ఆస్తికమా నాస్తికమా అనే దానికి ఆస్తికమే అని ఒక ఆన్సర్, ఇంకొక ఆన్సర్ నేను చెప్తా చూడండి. రెండింటికి మీరు పోలిక చేసుకోండి. ఎప్పుడు కూడా నేను ఒకటి తప్పు అని ఖండించేటువంటి ధోరణి నాకు ఉంటదండి. పరిపూర్ణం ఆస్తికమే అని మీరు అంటారు కదా, పరిపూర్ణాన్ని గురించి పెద్దలు ఏమన్నారంటే, నేను ఏది చెప్పనండి. పెద్దలు ఏమన్నారంటే ఏమని అనరాని తత్వము అన్నారు, ఇటిది అటిది అనరానిది అన్నారు. పరిపూర్ణము ఆస్తికమేనని నిర్ణయము లేనిది. మరి పరిపూర్ణ పరబ్రహ్మ అని చెప్తారు కదా గురువు గారు. పరబ్రహ్మ పరిపూర్ణం అన్నప్పుడు దాంట్లో భగవంతుని యొక్క దాని ఏమంటారు, దాన్ని ఎట్లా అని పిలవచ్చు, దాని ఉందనేది నిర్ధారణ అవుతుంది కదా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని వాళ్ళు పాడుతూ ఉంటారు కదా. ఈ ప్రార్థనలో కూడా బ్రహ్మ ఉంది. అదేనండి, పరిపూర్ణ పరబ్రహ్మము ఉందని తెలిసిన దానికంటే తెలియని దానికంటే ఇతరమై దేనిని అంటక అంతటా ఉంది అని తనకు తానుగా సరిపుచ్చుకోవడం తప్ప, అది ఇట్లుంది అట్లుంది అని దాని మీద వ్యాపారం చేస్తే వాడు తెలియని వాడే. దాని మీద వ్యాపారం చేస్తే ఈ ప్రశ్నలు 18 ఇచ్చారండి. ఈ 18కి ఏం చేసినారంటే, దీన్ని తెలుసుకోవాలంటే అందరూ బెడ్షీట్లు సర్దుకొని బ్రష్ పేస్ట్ ఎత్తుకొని బట్టలు సర్దుకొని వచ్చేయండి, మా దగ్గర ఒక 4 రోజులు ఉండండి, మీకు కావాల్సిన సౌకర్యాలంతా మీరే చేర్చుకోవాలి, మేము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు మేము బోధిస్తాము అట్లనే పెట్టి దానికి కుడుకు నాగేశ్వరరావు ఆన్సర్లు తయారు చేసి పెట్టేశారు. కానీ ఇంకా అయిపోయింది, ఇంకా ఈజీ. ఇంకా చెప్పండి. చదవమంటారా? 10. ఓకే. దైవాన్ని తెలుసుకుంటే మనిషికి కలిగే ప్రయోజనం ఏంటి, తెలుసుకోకపోతే కలిగే నష్టం ఏంటి? తెలుసుకుంటే జన్మరహితుడు, తెలుసుకోకపోతే జనన మరణ భ్రాంతిలోనే ఉంటాడు. కన్ఫర్మా? కనపడు. ఇక్కడ నిజం దైవం అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయిందిగా. నిజదైవ పరిపూర్ణ పరబ్రహ్మ అన్నప్పుడు అక్కడ ఆస్తి కూడా అన్నట్టుగా ఇక్కడ నిజ దైవాన్ని అన్న పదం వచ్చినప్పుడు ఆస్తి కూడా అయిపోవా గురుగారు? కాదండి, అది కరెక్ట్. వినండి, నిజ దైవాన్ని తెలుసుకుంటే జన్మరహితుడు. నేను జన్మరహితుడు అని చెప్తాడు ఆయన. అది ఇప్పుడు మీరు నాకు మీకు ఎస్టాబ్లిష్ కావాల్సింది అదే. నిజ దైవాన్ని తెలుసుకుంటే జన్మరహితుడు అండి. ఆ తెలుసుకున్నవాడు నేను జన్మరహితుడు అని రమణ మహర్షి చెప్పారా? ఏంటి గురుగారు, అర్థం కాల. నిజ దైవాన్ని అంటే పరిపూర్ణాన్ని తెలుసుకున్నవాడు జన్మరహితుడు అండి. అవును. ఆ రోజు నుంచి అయినాడా, ముందే జన్మరహితుడా? ఆయన ముందే జన్మరహితుడు. అంటే ఇప్పుడు వింటున్న సర్వశ్రోతలకి ఈ ఆన్సర్ వర్తించాలా వద్దా? వర్తించాలి అంటే ఏమో గురుగారు, నాకైతే అందరికీ వర్తించదు, కానీ రమణ మహర్షికి వర్తిస్తుంది. ఓకే, అంటే రమణ మహర్షికి మనకు ఇంతమందికి పరిపూర్ణంలో ప్లేస్ ఉందా లక్షణం ప్రకారం? జ్ఞానికి డిఫరెన్స్ ఉండదు, ఉంటుంది కదా డిఫరెంట్ గా. వెరీ గుడ్. జ్ఞానికి అజ్ఞానికి డిఫరెన్స్ ఉంటుంది. జ్ఞానాతీతంలో జ్ఞాన అజ్ఞానములు లేవండి, అంతే సూచన. జ్ఞానాతీతంలో మంచి నాకు చూడు ఎంత గొప్ప సూచన ఇచ్చారు మీరు. ఇప్పుడు నిద్రపోతున్న వాడికి మెలకువలో ఉండేవాడికి తేడా మెలకువలోనే. బాగా గమనించండి. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు కాబట్టి గాఢ నిద్రకు మెలకువకి తేడా రెండు ఉన్నాయి మీకు. మీరు నిద్రపోయిన తర్వాత మెలకు ఉందా, నిద్ర ఉందా? రెండు. అదే పరిపూర్ణమయ్యా, అదే పరిపూర్ణం తండ్రి. 11 ఇప్పుడు 11 చూడండి. మరు జన్మ ఉన్నదా లేదా, ఉంటే ఉన్నదని ఎలా నిర్ధారణ చేస్తావు, లేకుంటే లేదని ఎలా రుజువు చేస్తావు అనేదానికి సద్గురు చెప్తారు. ప్రస్తుత జన్మను నమ్మిన వారికి మరు జన్మ ఉంది. సద్గురు ముఖతగా నిజం తెలుసుకున్న జన్మ రైతునికి మరణానికి ముందే జన్మను జయించిన కారణంగా, అంటే సద్గురు ముఖత నిజం తెలుసుకున్న జన్మ రైతునికి మరణానికి ముందే జన్మను జయించిన కారణంగా మరణ భయమే లేదు కనుక మరు జన్మ లేదు. సరిపోతుందా? డౌట్ ఉంటే అడగండి. అతనికి జన్మ లేదని అతనికి తెలిసిపోయింది.
కానీ అతనికి తెలిసిపోయిన దాన్ని అతను ప్రకటించగలడా? ప్రకటిస్తే అది ఎరుకవుతుంది కదా. ఎరుకవుతుంది. ఓకే, ఇది పెట్టేస్తామండి, మన కాలాతీతమైంది గ్రూప్ లో పెట్టేస్తాం దీన్ని మన గ్రూప్ లో. ఈ ప్రశ్నలకు సమాధానం అంతా వినేసి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రశ్నించిన ఆయన, నేను అప్పుడే చెప్పాను కింద కుడుపూడి నాగేశ్వరరావు అని పెడతానని చెప్పా. గురువు గారు ఇదంతా నాకు సద్గురు ప్రసాదించిన ఆన్సర్ కాబట్టి నా పేరు ఎప్పుడు పెట్టమకండి మీరు అని అన్నాడు. ట్రైన్ లో వస్తా ఇదంతా ఆయన ప్రిపేర్ చేసిన ఆన్సర్లే, కానీ కింద ఆయన పేరు పెట్టద్దు అనేసినాడు ఆయన. అప్పుడేం చేసినాడు, ఇంకా ఆయన పేరు పెట్టద్దంటే ఇంకేం చేయాలా, నా పేరు పెట్టా కింద. ఆయన ఏం చేసినాడు, వెంటనే ఎవరు ఆయన ఆన్సర్లు చదివిన ఆయన, ఇదంతా శాస్త్ర ప్రమాణంగా అద్భుతంగా మీరు వర్ణించారే తప్ప మీ అనుభవం కాదు అని చెప్పి గ్రూప్ లో నుంచి పైన నేను పెట్టిన ఆన్సర్లు అంతా తీసేశాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఒకటే నిజం అనమాట. ఇంకేం చేద్దాం చెప్పండి మనం. అట్లా ఇప్పుడు నేను అతనికి రిప్లై ఇవ్వనండి, ఎందుకంటే ఆన్సర్ ప్రిపేర్ చేసింది గుడిపూడి నాగేశ్వరరావయ్య. నేను రిప్లై ఇవ్వను. నేను రిప్లై ఇవ్వాలంటే మీరు అడగాల. ఆయన పేరు పెట్టేదానికి ఒప్పుకోలేదే, ఆయనతో వాదించేదానికి వస్తాడా? ఇక వాద భేదాలే ఉంది ఇక దాంట్లో. మనం చెప్పింది చెప్పాం. శ్రీ కుడిపూడి నాగేశ్వరరావు అని పేరు పెట్టేదానికి ఒప్పుకోలేను ఆయన, ఆయనతో పోయి వాదులాడతాడు ఆయన. వాదలు ఉండవు కదా, అందుకని ఏం పెట్టలేదన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శరీరము నేను అని తెలిసినంత స్పష్టంగా పరిపూర్ణమే నేను అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు ఇన్ని ప్రశ్నోత్తరాలంతా. శరీరము నేను అని తెలుసుకున్నట్టుగానే నేను అనకుండా ఉండేటువంటి నేను అంటే ఫస్ట్ పర్సన్ 26వదైన నేను పరిపూర్ణమేనని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రకటించవలసిన అవసరం ఉందా? లేదు. అదేనండి పరిపూర్ణ స్థితి. నేనన్నది నేననదు అని, నేనను నేనరయ పరిపూర్ణంలో ఎరుకలేదని తెలిస్తే సరిపోయింది. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి 14 నిమిషాల్లో మనం రాజస దానం గురించి తెలుసుకోబోతున్నాము. జ్ఞాన యజ్ఞంలో 2వ భాగం 969వ ఎపిసోడ్ రాజస దానం. సాత్విక దానం గురించి నేను తెలుసుకున్నాం. అక్కడ సాత్విక దానంలో మనకు పరిపూర్ణుని పరిచయం చేసేస్తున్నారు గురువు గారు రహస్యంగా. ఇంకేం రహస్యం, మనకు బట్టబయలు అయిపోయింది, ఇంక రహస్యం లేదా. నిర్దోషము శాస్త్రోక్తము అయినటువంటి ఆచరణ కలిగి ఉండే ఆయన నేను పరిపూర్ణుడని చెప్పడు, సత్వగుణ సంపన్నుడుగా ఉంటాడు, సత్వగుణంలోనే ప్రవర్తిస్తాడు, రాజస తమో గుణాల జోలికి పోడు అని నేను తెలుసుకున్నాం. ఎట్టుంటది రాజస తమో గుణాలు మనం తెలుసుకోవాలి కదా. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఇక్కడ ఎత్తు అని మొదలెట్టారండి. దానము గురించి సాత్విక దానం అయిపోయింది, రాజస దానం గురించి మాట్లాడుతున్నాం. రాజస దానం అంటే ఇప్పుడు నామరూపాల్లో ఖచ్చితంగా మనం దిగి మాట్లాడవలసిందే. సాత్విక దానంలో చెప్పుకున్నాము, 2 అర్థాలుగా చెప్పాము దాన్ని. వ్యక్తి తనను తాను గురువుకి సమర్పించేస్తే అక్కడ గురు శిష్య రహితం అవుతుందని తెలుసుకున్నాం. ఇందాక మీ సంభాషణలో కూడా కావ్యకంఠ గణపతి ముని తనను తాను సద్గురువుకి సమర్పించుకొని భగవాన్ రమణ మహర్షిగా తను ప్రకటించారే తప్ప నా శిష్యుడని ఆయన ఎక్కడ చెప్పలేదండి. నా శిష్యుడు లేదు, నా గురువు లేదు, అసలు నేను ఉంటే మళ్ళీ అదంతా ముందు నేననే వాడిని ఎవరినో ముందు ప్రశ్నించి తెలుసుకుని రాపోరా అని పంపిస్తాడు. ఇంకేం చెప్పడు ఆయన, ఒకటే మాట. కాబట్టి ఆ ఫస్ట్ పర్సన్ నేను పరిపూర్ణమేనని మనకు ప్రతిపాదన జరిగింది. ఎప్పుడు కూడా కూడా అవునండి నేను ఫస్ట్ పర్సన్ నేను తెలిసిపోయింది, నేను 26వ నేను పరిపూర్ణుడు అని ఎవరికి చెప్పరు. చెప్పాల్సిన అవసరం లేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానంటే అది కుదరదు కదా, అది నాకంటే వేరుగా ఉండేది. పరిపూర్ణం నాకంటే వేరుగా ఉండదండి, ఎప్పుడు ఒకటే. ఎరుకు కంటే వేరైంది పరిపూర్ణం అండి. నేను ఎరుకు కదా. థర్డ్ పర్సన్ అయినటువంటి నేను మరుపండి, సింపుల్ అండి. థర్డ్ పర్సన్ అయిన నేను మరుపండి 24 తత్వాలతో వెరీ క్లియర్. 25వ నేను ఎరుగుతున్నటువంటి వాడు కాబట్టి ఎరుక అండి. ఈ రెండు ఒకటేనండి.
థర్డ్ పర్సన్ అయినటువంటి నేను 24 తత్వాలతో మరుపు, ఉమ్, 25వ వాడు అందులో చేరి ఎరుకగా తెలియబడుతున్నాడు. అవును. ఎరుక మరుపులు కానిది, దీనికి సంబంధం లేకుండా ఏకమై ఉండేది పరిపూర్ణమేనండి. ఉమ్, ఇది సాత్విక దానంలో మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు వస్తు సంపదల్లోకి దిగి, ఎరుకలోకి దిగి రాజస దానాన్ని గురించి కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. 10 నిమిషాలు ఉంది మనకు. అదే గురుగారు. ఏదైతే పరిక్లిష్టము అండి, చేయబడేటువంటి వస్తువులు ఉన్నాయి కదా దానం చేసేటప్పుడు. ఆ, దానం, రాజస దానం అంటే బలవంతంగా గాని ఇతరులను భయపెట్టుట వల్ల గాని ఇవ్వబడేటువంటి దానాన్ని పరిక్లిష్టము అంటారండి. ఇది బలవంతమైన దానం అంటారా? అవునండి, నేను చెప్తాను, ప్రూఫ్ చెప్తాను మీకు. ఆ, గత 13 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన దినాల్లో ఆవుని గోదానం చేస్తే నీకు అది వస్తుంది ఇది వస్తుంది మా అత్తగారు బలంత పెట్టారండి. ఆ, జయమ్మ మా అత్తగారు ఉమ్, అదే కదా, ఎవరో చెప్పినట్టే చెప్పారు నాకు. గోదానం చేస్తే సరే పక్కన పెట్టి ఎవరో ఇప్పుడు చూడు వాళ్ళ కూతురు రాసానికి వచ్చేసి ఏం చేద్దాం చెప్పు. సరే ఎవరు చెప్పినారు ఆడ పక్కన పెట్టండి. గోదానం ఇస్తే ఏదో ఫలితం ఉంటుంది, మీ నాయనకి స్వర్గం వస్తుంది, ఏదో చెప్పుంటారండి నాకు. ఆ, సరే ఇంకా నేను వాళ్ళు చెప్పడం వల్ల, వాళ్ళ బలంత పెట్టడం వల్ల వాళ్ళు బలంత పెట్టారు. నా బుద్ధి ఏమైంది, నేను పరిశీలించుకోలేదండి. ఉమ్, మా నాన్నగారు కర్మక్రియల్లో, శ్రాద్ధ కర్మక్రియల్లో బ్రాహ్మణుడికి గోదానం చేస్తే నాకేదో ఫలితం వస్తుందని అనుకున్నాను. అదేందో నాకు కూడా తెలియదు. ఉమ్, దీన్ని రాజస దానం అంటారండి. ఆ, దానికి మా ఆయన కొంచెం తోడు, ఏం చేయాలంటే దానికి ఆయన ఐడియా చెప్తాడు. ఆ, ఎందుకంటే ఆయన ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది కదా, అవును. కాబట్టి కుప్పారెడ్డి కొడుకులు అంటే మంచి పేరు రావాలి కదా, ఉమ్, అదే రాజసం. ఉమ్, ఇంకేమో కాదు, మంచి పేరు రావాలనేది రాజసం. ఆ, కాబట్టి ఒక ఆవును పట్టుకొని వచ్చి ఆవు తోక ఆయన చేతులు ఇచ్చి నా తోక మన ఎత్తుని పెట్టి విధులు ఇచ్చి మంత్రాలు చెప్పి ఏదో చెప్తాడు ఆయనండి. ఆ, కాబట్టి ఇంకొకరు చెప్పడం వలన బలవంతంగా, ఇప్పుడు ఆవును ఆయనకి ఇస్తే నాకేం వస్తుందో నాకు తెలియదు, తీసుకున్న ఆయనకి చెప్పే ఆయనకి కూడా మంత్రాలు చదివే ఆయనకు కూడా తెలియదు. అది మంచి పేరు రావాలన్న దృష్టితో దానం చేయటం అక్కడ. ఉమ్, అంతేదా, ఇంకేం లేదు. ఉమ్, దీన్ని పరిక్లిష్టము అంటారండి, మన క్లేశం అది. ఉమ్, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ప్రత్యుపకారార్థం, అదే ప్రతిఫలితం. ఆ, చేస్తే ప్రత్యుపకారం ఏంటి, పేరు వస్తుందని అంతే. ఆ, చెప్పారు, ఫలం ఉద్దిశ్య, ఫలములను ఆశించి, మంచి పేరు ఆశించి, ఆ, వా పునః మళ్ళీ ప్రతిఫలం ఆశించి, మంచి పేరు ఆశించి ఇచ్చేటువంటి దానాన్ని రాజస దానము అంటారండి. ఉమ్, ఇదే విషయాన్ని జ్ఞానేశ్వరి చెప్తారు. ఆ, చూడండి, ఇప్పుడు ఈ పోలికలు అయితే అట్టే మీకు నేరుగా నాటుకుంటాయి, నాకు చెప్పడం చేతరాలేదు కానీ. అదే లేదు గురుగారు. చూడండి, ఆవులు మేపేది ఎందుకు తెలుసా? ఉమ్, పాల కోసం. అవును. ఆవు బతకలేదనే కాదు. ఇప్పుడు అందరూ రాజా ఎవరు లెక్కేస్తారు, ఆవు బతకలేదు జ్ఞాపకంగా అడుగుతాడు. పాలిస్తుందని. అంతే, స్వార్థం. కానీ ఇది ఆవుని పాల కోసం మేపినప్పటికీ, గురువు దగ్గర జ్ఞానం కోసం పోయినప్పటికీ, మనకు తెలియనప్పటికీ పరమార్థమే జీవిత లక్ష్యంగా ఉండేటువంటి వాడు ఏది పొందితే అంతకంటే ఎక్కువ ఏది లేదని భావిస్తాడు. దాన్ని పొందేదానికే పోవాలి గురువు దగ్గరికి, కానీ వస్తువుల్ని పొందేదానికి పోకూడదని ఒక సూచన ఇది అండి. గుర్తుపెట్టు. బాగుంది, భలే ఉంది. పాలను దృష్టిలో పెట్టుకొని ఆవును మేతకు పెట్టినట్టు ధాన్యాన్ని తెచ్చి గాదిలో నింపుకునేదానికి మనం విత్తనాలు ఎత్తిపోయి భూమిలో చల్లేసేది ఆయన పడేయమనే. బాగా దురిన పొలంలో విత్తనాలు ఇసిరి చల్లేది ఎందుకు, మన ఇంట్లో ఎక్కువైందనే. లేదు, మనకి తిరిగి రావాలా దమలం, మళ్ళీ గాది రెండుకి నిండాలి, అది నిండాలి. అట్లా పాల కోసం ఆవుకి గడ్డి పెట్టినట్టు, విత్తనాలని భూమిలో విత్తి మళ్ళీ మన ఇంటి గాది నింపుకోవాలని చేసినట్టు, ఇదంతా రాజస దానానికి ఎగ్జాంపుల్ పెడతాడండి. నింపినట్టు. ఇంకా డబ్బు కానీ వచ్చిన వాళ్ళందరికీ కవర్లో డబ్బులు పెట్టించేది ఎందుకు తెలుసా? మంచి పేరు వస్తుందని. పూజకి వచ్చిన వాళ్ళందరికీ కవర్లో డబ్బులు పెట్టించేది ఎందుక? మంచి పేరు వస్తుందని. బంధువులు మొదలగు శుభకార్యానికి రావాల్సిందిగా ఆహ్వానించు రీతిన. నవంబర్ లో గృహప్రవేశం ఉంది, నేను కూడా అందరిని ఆహ్వానిస్తున్నా, పెడుతున్న మెసేజ్లు అండి. మా ఇంటికి వచ్చిన ఎవరికి కవర్ లో 10 రూపాయలు కూడా పెట్టి అసలు కవరే అయ్యినండి, ఇప్పుడే చెప్పేసాను నేను. అది కూడా మీరు ఎంతమంది అందరూ రండి, నన్ను ఆశీర్వదించండి. కవర్లు, తాంబూలాలు, చాలవాలు, బట్టలు ఇవన్నీ ఉండవు నా దగ్గర. గురు పూజ ఒకటి ఉంటుంది అంతే.
చూడండి, ఏదో రీతిని ప్రతిఫలం లభించునని నమ్మకంతో చేసేటువంటి దానాలు రాజస దానం అవుతుందండి. ఇప్పుడు నమ్మకం ఉండేటువంటి ప్రస్తుతానికి చూడండి, ఏదో ఒకటి లభిస్తుందనే నమ్మకంతో చేస్తాడు వీడు. అది ఏం లభిస్తుందో వాడికి కూడా తెలియదు, చెప్పలేడు. అదొక మహాన్యత అండి. కాబట్టి ప్రస్తుత ఆహార పానీయ సామాన్లు కానీ ఏదైనా, ఇంకొక ఆయన అంటాడు కిరాణా షాప్ లో పోయేసి మీరు ఏమో ఇస్త్రాకులు ఏంటి చాలు అంటాడు. మళ్ళీ ఇస్త్రాకులు అంతా అయితే ఇంకొక అంగడిలో అమ్ముతా ఉంటాడు. అది కూడా చూసిన నేను. ఇస్త్రాకులు ఏంటి చాలు అంటాడు, నీళ్ళు ఇవ్వండి చాలు అంటాడు. ఈ నీళ్ళ ప్యాకెట్లు అంతా మళ్ళీ నీళ్ళ ప్యాకెట్ అంగడికి వెళ్ళిపోతాయి. ఎన్ని అంగుళాల్లో తీసుకుంది ఇస్త్రాకులు ఎన్ని కావాలి? 100 మంది 100 ఇస్త్రాకులు అనుకోండి. షాప్ వరుసగా 10 కిరాణా షాపుల్లో 10 వందలు 1000 ఇస్త్రాకులు తెచ్చేస్తే 100 ఇస్త్రాకులు ఉపయోగిస్తారు, మిగతా అమ్ముకుంటాడు, ఎత్తుకొని పోయి అమ్ముతున్నారండి, చూస్తున్నామండి. ఇస్తళ్ళు మొదలగునవి పంపిస్తారు. వీళ్ళకు తీరిక ఉండదు అనమాట. బూరకు బుడ్డ బూజు అమ్ముకుంటా గల్లా మీద కూర్చొని డబ్బులు ఎక్కేసుకుంటూ ఉంటారా? రాసి పుస్తకం రాసుకో, నా పేరు రాసుకో, అక్కడ నా పేరు, వీళ్ళ పేరు చెప్తారో కూడా వీళ్ళు పోయి ఇన్రాడా? నా పేరు పత్రికలో ఉందా, అదో ఇస్తర్లు ఎత్తుకొని, నా పేరు పత్రికలో ఉంది, 4 మూటలు బియ్యం ఎత్తుకొని పో. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారో, వాళ్ళు ఎందుకు తీసుకో, వాడికి తెలియదు, వీడికి తెలియదు. చూసుకో. నెక్స్ట్, బహుమతిగా లభించే డబ్బును ముందుగానే తాను తీసుకొని, ఇంకొంతమంది చూడండి, నీకు పలానా దానికి వస్తే నాకు ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు అని ఇప్పుడే అడిగి ముందే బాకీ చేసి అప్పు ఆ రోజుకి చదివింపు చేస్తా ఉంటాడు. దాని మీద రాస్తాడు. పలానా పెళ్లి కార్యక్రమం ఉంది అనుకోండి, నీ పెళ్లికి వస్తే నాకేమి ఇస్తావు అనేది అడిగి ఉంటాడు. లేకపోతే ఏదో బాకీలు ఉంటాయి వీళ్ళకి, ఈయనకి ముందే లావాదేవీ చేస్తుంటాడు. వీడికి ఒక 2-3 వేలు బాకీ ఉంటే రాసుకో, నా పేరు చదివింపులో నా పేరు రాసుకొని అందరి ముందర పోయి పేరు పెట్టి 5,000 నుండి 10,000 రాసుకుంటాడు. డబ్బులు ఇవ్వమంటే అక్కడ మీ ఓనర్ ఇస్తాడు, మీ ఓనర్కి ఇచ్చేసి నాకు తెలుసుకుంటాడు ఒకటే మాట. అక్కడ పోయి అడిగితే అప్పుడు తెలుస్తుంది, ఒరే నేను బాకీ ఉండేదాన్ని సెలబెట్టినాడా అంటే అప్పుడు రాదు కాబట్టి వాడు అట్లా రాసినాడు. మంచి ఉపాయం. రాజస దానాలండి. అది చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన అనుకున్నారు, ముందుగానే తాను తీసుకుని ఆ పిమ్మట ఆ బహుమతి ఇచ్చు అని పనిని చేసినట్టులా. ఇప్పుడు మా అన్న కొడుక్కి పెళ్లి జరిగింది తిరుమలలో. నేను ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నాకు లేవని ఆయనకు తెలుసు. ఆయన ముందే చేశాడు, కవర్లో డబ్బులు పెట్టి ఇందా మీరు బట్టలు కొనుక్కోండి అని 5,000 రూపాయలు ఇచ్చాం. నేనేం చేయాలి, దాన్ని ఇంకొక 110 దానికి ఏదో కలిపి ఏదో గుర్తులేదు, నాకు గుర్తులేదు, కవర్లో పెట్టి నేరుగా అక్కడ ఇచ్చాను అనమాట. మనకు అవసరం వద్దని చెప్పి తింటే కదా. కాబట్టి నేను చదివించడం లేదు, నేను ఆయన తీసుకోవడం లేదు, మనకు అవసరం లేని పని అది. ఇట్లా వేతనము గాని ధనము గాని తీసుకుని రోగికి చికిత్స చేయు దానము రాజస దానము. డాక్టర్ ఉన్నాడండి, డాక్టర్ రోగం మీద దృష్టి పెట్టాలన్నా ఫీజు మీద దృష్టి పెట్టాలన్నా? డాక్టర్ రోగం మీద దృష్టి పెట్టాలి. లేట్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది. డాక్టర్ రోగం మీద దృష్టి పెట్టాలన్నా ఫీజు మీద దృష్టి పెట్టాలన్నా మీరే చెప్తారు. రోగం మీద దృష్టి పెట్టాలి. మరి భవరోగ వైద్యుడైన ఈ డాక్టర్ ఏ గుడ్ ఫిలాసఫర్ అని బోర్డు వేసుకుని, నేను పెద్ద డాక్టర్ అని భవరోగ వైద్యుడని బోర్డు వేసుకుని, మీరు డాక్టర్కి రోగి మీదనే దృష్టి పెట్టాలి. డాక్టర్ కావాలంటే మీరు డాక్టర్ నాగులపల్లి శ్రీనివాస్ గారిని పోయి చూడండి కావాలండి. ఆయన పేషెంట్ యొక్క రోగం మీద మాత్రమే దృష్టి సారించి ఉంటాడండి. ఆయనకి ఎలాంటి వేరే ప్రతిఫలాపేక్ష ఉండదు. మీరు అడిగి చూసుకోవచ్చు, కావాలంటే చెక్ చేసుకోండి పోయి. అట్టుండాలి. కానీ వీళ్ళు ఏం డాక్టర్లే. డాక్టర్ అంటే భవరోగ వైద్యులు కొంతమంది ఉన్నారు చూడండి, నేను గురువు అని ఊరేగుతారు కదా. వీళ్ళు 45 నిమిషాలు మాత్రమే 1 గంట క్లాస్ లో చెప్పి మిగతా 15 నిమిషాలు అందరూ పరిసిప్పుకున్నట్టుగా బోధిస్తారండి. అందరూ వాళ్ళ తిప్పుకున్నట్టుగా బోధిస్తారండి. కాబట్టి చూడండి, ధనము తీసుకుని రోగికి చికిత్స చేయు విధానము. ఏ దానము వలన భవిష్యత్తును మనకు ఉపకరించే ఉద్దేశంతో మార్గమును పోయేటప్పుడు శ్రేష్ఠుడకు బ్రాహ్మణుడు లభించడం వలన అతనికి ఇచ్చిన దానం ఎప్పుడు ఏ రూపముగా తిరిగి రాదని తెలిసి దానం చేయాలి. కానీ దానం చేసేటప్పుడు తిరిగి రాదని తెలుసుకున్నవాడికి తక్కువ ఇచ్చేది, తిరిగి వస్తుందని తెలుసుకున్నవాడికి ఎక్కువ ఇచ్చేది. ఇది రాజస దానం. సరిగ్గా ఇదే విధంగా పరలోకానికి సంబంధించి పుణ్యం వస్తుంది అని చెప్పి ఎవరన్నా చెప్తే దానికి ఎక్కువ ఇచ్చేది. గురువుల్లో కూడా ఈ గురువుకి ఎక్కువ ఇస్తే నీకు ఎక్కువ పుణ్యం వస్తుంది, ఈ గురువుకి ఇస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. అట్లా అన్ని ఉన్నాయా? అంతమంది అన్ని రకాలు ఉన్నాయా? గురువు మనకంతా ఒకటి దక్షిణామూర్తి ఒక్కడే గురువు, గుర్తుపెట్టు. కాబట్టి ఈ విధంగా ప్రతిఫలాపేక్షతో చేసే దానం అంతా కూడా రాజస దానం అని అనిపించుకుంటుంది.
అని మరి జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్ మీకు తెలియజేశాను. అంతేగాని అక్కడెక్కడ నా మాట ఒకటి కూడా లేదని, అంతా జ్ఞానేశ్వరి పలికించిన మాటలేనని భావించాలని తెలియజేస్తూ, తర్వాత తామస దానం ఎట్లుంటుందని తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. రాజస దానం ఎట్లుంటే తామస దానం ఇంకా అధ్వానంగా ఉంటుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోగుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, మనోక్లేశము తోడను ఇతరుల ఒత్తిడి వలన గాని ప్రతిఫలాపేక్షతోనూ చేసిన దానంబు రాజసంబు, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పానండి. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, పాఠాలు నేర్పించి పీఠాలు
పరచి శంఖబాపిన వెంకటేశ్వరవదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం